మై బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్వీనీ టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్‌లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో పాజిటివ్‌గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ పార్ట్నర్ మీకిస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? మీ పర్సన్ మీకిస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? మీ ఒక నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, సేమ్ జెండర్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మెటీరియల్ అఫెయిర్ అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా అవ్వచ్చు. ఈ వీడియోని మీరు చూడొచ్చు. దిస్ ఇస్ టైమ్‌లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడొచ్చినా గానీ మీరు దీన్ని చూడొచ్చు. బట్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు మీ పార్ట్నర్ గురించి ఎటువంటి మెసేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? లేకపోతే కాల్స్ అవ్వచ్చు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లయితే దిస్ ఈస్ యువర్ గైడెన్స్. యూనివర్స్ మీకిస్తున్న గైడెన్స్ కూడా ఇదే. అండ్ ఈ వీడియో మీకు ముందుకొచ్చినట్లయితే తప్పకుండా మీ పార్ట్నర్ మీకొక కొన్ని మెసేజెస్ అనేవి మీకు ఇవ్వాలనుకుంటున్నారు. తను మీతో ఈ ఫిజికల్ రియలమ్ అంటే ఈ ఫిజికల్ వరల్డ్‌లో మీ యొక్క పార్ట్నర్ మీతో మాట్లాడకపోయినా సరే తన యొక్క సోల్ మీకేం చెప్పాలనుకుంటుంది? అనేది చూద్దాం. ఎందుకంటే మనం అందరం ఒక సోల్ అనేది కనెక్ట్ అయ్యింది. ఈ స్పిరిచువల్ రియల్మ్‌లో అనుకున్నట్లయితే. ఓకే. అండ్ కొత్తగా ఛానెల్‌కొచ్చిన వాళ్ళు ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్‌లో అనేది చెప్పండి. ఎనీవే ఈరోజు మనం తెలుసుకుందాం. మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ముందు చెక్ చేద్దాం. మీ కరెంట్ ఎనర్జీ అండ్ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ అండ్ మీ పార్ట్నర్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? హిడెన్ థాట్స్ ఏంటి? ఎందుకు మీకు మెసేజ్ చేయట్లేదు? ఎందుకు మీకు కాల్ చేయట్లేదు? అండ్ మీ పార్ట్నర్ మీకిస్తున్న మెసేజెస్ చూద్దాం. అండ్ లాస్ట్‌లో యూనివర్స్ మీకిస్తున్న గైడెన్స్ కూడా చూద్దాం. లెట్స్ స్టార్ట్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ యొక్క పర్సన్, వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్! పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ మీ కరెంట్ ఎనర్జీ ఏంటి? వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. 5 of swords and bottom of the deck 10 of cups. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పార్ట్నర్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఆలోచిస్తూ ఉన్నారు. పేజ్ వాంట్స్ అంటే ప్యాషనేట్‌గా ఆలోచిస్తున్నారు. మీతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అంటే మీరు తనకి ఎంత సమయాన్ని ఇచ్చారు? మీరు తన ప్రేమ గురించి ఎన్ని ఎఫర్ట్స్ చేసున్నారు? మీతో గడిపిన క్షణాల్ని, మెమరబుల్ డేస్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది చూస్తున్న వ్యూయర్స్‌లో నాకేమైతే ఎనర్జీ పిక్ అవుతుందో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసున్నారు తన యొక్క మాటలతో, తన యొక్క చేష్టలతోని. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి మీరు ఎన్నో అవకాశాలనైతే ఇచ్చున్నారు. మారడానికి, తన యొక్క బిహేవియర్ మార్చుకోవడానికి. కానీ తన యొక్క బిహేవియర్ ఎప్పుడు మార్చుకోలేదు. కుక్కతోక వంకర సారీ టు సే ఐయామ్ రియల్లీ సారీ. కుక్కతోక వంకర అన్నట్టుగా మళ్ళీ మీ పార్ట్నర్ యొక్క బిహేవియర్ ఫస్ట్‌కే వచ్చేది. కానీ మీ పార్ట్నర్ మీ ముందు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా, అన్ని మిస్టేక్స్‌ని మీరు ఫర్‌గివ్ చేసి తనని యాక్సెప్ట్ చేయడానికి ఇప్పటికి కూడా మీరు రెడీగా ఉన్నారు. అండ్ ఆ విషయం మీ పార్ట్నర్‌కి కూడా తెలుసు. అందుకే మీ పార్ట్నర్ ప్రెజెంట్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు నేనిలా చేశాను? ఎందుకు తనని వదులుకున్నాను? ఆమెని వదులుకున్నాను. హి ఆర్ షీ అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఎనర్జీ చూసుకున్నట్లయితే 5 ఆఫ్ స్వర్డ్స్ బాధపడుతూ ఉన్నారు. ఓకే. మీరు అంటే మీరికొక చాలా నెగెటివ్ జోన్‌లో ఉన్నారు. మీ పార్ట్నర్ మీకు అన్నివన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఏంటంటే మీ పార్ట్నర్‌తో గడిపిన స్వీట్ మెమోరీస్‌ని మీరు గుర్తు చేసుకోవట్లేదు. మీకు తను ఏవైతే మాటలన్నారో, తను ఏవైతే బాధ పెట్టున్నారో, ఆ యొక్క ట్రామా నుండి బయటికి రాలేకపోతున్నారు. వాటిని మీరు మర్చిపోలేకపోతున్నారు. మీ పార్ట్నర్‌తో గడిపిన అంటే స్వీట్ మెమోరీస్‌ని గుర్తు చేసుకోకుండా మీ పార్ట్నర్ ఏదైతే బాధ కలిగించినా అదే పదే పదే గుర్తు చేసుకొని, మీ పార్ట్నర్‌కి మీరు ఫర్‌గివ్ చేయలేకపోతున్నారు. మీ మనసులో ఇప్పటికి గ్రడ్జెస్ అనేవి ఉన్నాయి. ఇప్పటికి రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికి మీ మనసులో గిల్ట్ అనేది ఉంది. మీ పార్ట్నర్ పట్ల బాధ అనైతే ఉంది. ఏదైతే మీ యొక్క పార్ట్నర్ మీ యొక్క మనసులో ట్రామాని చేసున్నారో వూండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు మీరు క్లియర్ అయితే అవ్వలేదు. యూనివర్స్ ఏం చెప్తుందో వాటిని హీల్ చేయండి. ఎప్పటి వరకు మీ పార్ట్నర్ అవేవైతే మాటలున్నాయో, బాధాకరమైన మాటలున్నాయో అవి ఎప్పుడైతే మీరు ఫర్‌గివ్ చేయరో, అప్పటి వరకు మీ యొక్క హార్ట్ అనేది హీల్ అవ్వదు. మీ యొక్క హార్ట్ చక్ర హీల్ అవ్వకపోయినట్లయితే ఇదే పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలన్నా, ఒక న్యూ పర్సన్, ఒక న్యూ లవ్ లైఫ్ మీ లైఫ్‌లోకి రావాలన్నా సరే, మీ హార్ట్ చక్ర అనేది హీల్ అవ్వాలి. హార్ట్ చక్ర హీల్ అవ్వకపోయినట్లయితే మళ్ళీ సేమ్ రిపీటెడ్ వేలోని ఇదే ప్రాసెస్‌ని మళ్ళీ మీరు ఫాలో అవుతారు. అంటే ఇలాంటి పర్సన్సే మీ లైఫ్‌లోకి రావడం, మళ్ళీ ఏడిపించడం, మళ్ళీ ఇదే ట్రామా మీ లైఫ్‌లో కంటిన్యూ అవ్వడం, ఒకే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని హీల్ చేసుకోవడం. మీరెప్పుడైతే హీల్ అవుతారో, మీ యొక్క హార్ట్ చక్ర ఎప్పుడైతే హీల్ అవుతుందో, ఇదే పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి యూనివర్స్ అనేది సహాయం చేస్తుంది మీకు. అండ్ మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటే ఆ యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి మీ పార్ట్నర్
వై మీ పార్ట్నర్ పైన కూడా రిఫ్లెక్ట్ అనేవి అవుతాయి. అండ్ మీ పార్ట్నర్ ఈ విధంగా ఆలోచిస్తారో తన యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి మీ పైనకొస్తాయి. సో, నెగెటివ్‌గా ఆలోచించడం మానేసి పాజిటివ్‌గా ఆలోచించండి. ఎందుకంటే 5 ఆఫ్ స్వార్ట్స్ అనేది ఆలోచనలకు సంబంధించింది. థాట్ ప్రాసెస్‌కి సంబంధించింది. మీదైతే నెగెటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ నెగెటివ్ ప్యాటర్న్‌ని చేంజ్ చేసుకోండి. అదే నెగెటివ్ ప్యాటర్న్‌లో ఉండదు. నా పార్ట్నర్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో! మా ఇద్దరి మధ్యలో మరి ఇంకెప్పటికి మాటలు ఉండవే ఏమో! ఎంత ఆ చాప్టర్ ఖతం. సబ్ కుచ్ ఖతం. అంతా అయిపోయింది. సో, ఈ యొక్క స్టేట్ నుండి అంతా మంచే జరుగుతుందన్న స్టేట్‌లోకి రండి. అంత పాజిటివ్‌గా ఆలోచించినట్లయితే యూనివర్స్ డెఫినైట్‌లీ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి తీసుకొనొస్తుంది. 10 ఆఫ్ కప్స్ హ్యాపీనెస్ తీసుకొస్తుంది. జాయ్‌నెస్ తీసుకొనొస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రేమ కూడా మన లైఫ్‌లోకి పొందే ముందు భగవంతుడు అర్హత చూస్తాడు. మన ప్రేమను పొందే అర్హత మనలో ఉందా? ఆ యోగ్యత మనలో ఉందా? లేదా అనేది. చుట్టుపక్కల అన్న మాటలు చుట్టుపక్కల మీ మధ్య ఏవైతే సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో నడుస్తూ ఉన్నాయో, అంటే జరుగుతూ ఉన్నాయో, ఆ సిట్యుయేషన్స్ పైన మీకు నమ్మకం ఉందా? లేకపోతే మీ భగవంతుడి పైన మీకు నమ్మకం ఉందా? మీరు ఏ దేవుడినైతే నమ్ముతారో ఆ దేవుడి పైన నమ్మకం ఉందా? మీ పైన మీకెంత నమ్మకం ఉందని ఈ సిట్యుయేషన్స్ అనేవి మీకు టెస్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే మీ కమిట్మెంట్‌ని టెస్ట్ చేస్తూ ఉంది యూనివర్స్. సో, మీ యొక్క గట్స్ మీకేం చెప్తుంది? మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకేం చెప్తుంది? అది వినండి. అలా విన్నట్లయితే పక్క వాళ్ళేం చెప్తున్నారో, ఈవెన్ నేనేం చెప్తున్నా ఇవన్నీ పక్కన పెట్టి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకేం చెప్తుంది? అది వినండి. దాన్ని నమ్మండి. మీ యొక్క భగవంతుడిపై మీ ప్రేయర్స్ పైన నమ్మకం ఉంచండి. మీ భగవంతుడి పైన నమ్మకం ఉంచండి. డెఫినెట్‌లీ 10 ఆఫ్ కప్స్ మీ యొక్క రిలేషన్‌షిప్‌లోని గ్రోత్ అనేదొస్తుంది. మీ రిలేషన్‌షిప్‌లోని న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది. ఇంతవరకు ఒకవేళ కొంతమంది సిట్యుయేషన్‌లో ఏంటంటే, మీ యొక్క రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారు. కానీ మీకు ఒక రకంగా అర్థమైందేంటి, ఈ పర్సన్ ఇంకెప్పటికి చేంజ్ అవ్వడు. నేనెన్నో ఎఫర్ట్స్ చేశాను. ఈ పర్సన్ మరి ఇంకెప్పటికి చేంజ్ అవ్వడు. నేను ఈ పర్సన్ నుండి అంటే నా లైఫ్ మీద నేను కాన్సంట్రేషన్ చేయాలి. కొంతమంది హ్యాపీనెస్‌ని, సెల్ఫ్ లవ్‌కి ప్రయారిటీ ఇస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంతవరకు మీ పైన ఏదైతే సెల్ఫ్ డౌట్ ఉందో, ఆ సెల్ఫ్ డౌట్‌ని పక్కన పెట్టి, మీ పైన మీరు నమ్మకం పెంచుకోవడం, అలాగే మీ యొక్క జీవితాన్ని మీరు ప్రేమించడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రేముంది కాదనట్లేదు. బట్ మీ యొక్క ఏదైతే ట్విన్ నా ప్రేమ కార్మిక రిలేషన్‌షిప్ అవ్వచ్చు, వాటెవర్ హస్బాండ్, వైఫ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా అవ్వచ్చు. దానిపైన కాన్సంట్రేషన్ ఉంచ్ ఉస్ అంటే ఉంచుండి, మీ లైఫ్ మీద కూడా మీరు కాన్సంట్రేషన్ చేస్తున్నారు సైమల్టేనియస్‌లీ. అంటే అన్నిటికి మీ యొక్క ఎనర్జీ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలా చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది ఈ జర్నీని కూడా స్టార్ట్ చేస్తున్నారు. సెల్ఫ్ డౌట్‌ని పక్కన పెట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, నన్ను నేను ఎలా బిల్డ్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా పాజిటివ్‌గా ఉంచుకోవాలి, వీటన్నిటి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. ఓకే. దిస్ ఈస్ వెరీ గుడ్. ఇలా మీరు పాజిటివ్‌గా ఆలోచించినట్లయితే ఆటోమేటిక్‌గా మీ పర్సన్‌ని మీరు చేంజ్ చేయడం కాదు. ఆటోమేటిక్‌గా ఈ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని చేంజ్ చేయడానికొస్తారు. మీ పట్ల అట్రాక్ట్ అవుతారు. ఓకే. ఓకే. మీ పర్సన్ యొక్క హిడెన్ థాట్స్ ఏంటి? హిడెన్ ఫీలింగ్స్ ఏంటసలు? ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వట్లేదు? ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు? ఇంతగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎందుకు? రీజన్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ద హై ప్రిస్టెస్. తను మీ యొక్క పార్ట్‌నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీ లైఫ్‌లో ఇంకెవరో ఉన్నారు. తన దగ్గర కొన్ని విషయాలు మీరు దాస్తూ ఉన్నారు. నిజాలు చెప్పట్లేదు. అండ్ ఇంకో విధంగా ఏంటంటే, తన యొక్క నిజాల్ని మీరు చెప్పినట్లయితే మీరెలా రియాక్ట్ అవుతారో, తన యొక్క సిట్యుయేషన్స్ గురించి చెప్పినట్లయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరో, తనని రిజెక్ట్ చేస్తారో, తనకి నో చెప్తారేమో అన్న భయం. ద హై ప్రిస్టెస్ అనేది మిస్టికల్. అంటే అర్థం కానిది. ఆ మనిషికి అంటే మీ యొక్క పార్ట్నర్‌కి ఎలా ఉందంటే, ఒకవేళ నేను నిజాలు చెప్పినా కానీ, ఏదైనా చెప్పినా కానీ, ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని అంతగా ఎమోషనల్ ట్రామాని మీకిచ్చున్నారు. ఎమోషనల్ వూండ్స్‌ని క్రియేట్ చేస్తున్నారు మీలోని. ఎంతో బాధ పెట్టున్నారు. ఒక్కసారిగా ఒక మనిషి మళ్ళీ తిరిగి వచ్చి ఏదైనా చెప్పినట్లయితే అంత వేగంగా మనం నమ్మం. ఓకే. తనేమనుకుంటున్నారంటే అంటే నేను వదిలేసి ఇన్ని సంవత్సరాలయింది. ఈవెన్ 6 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చు, 5 మంత్స్ అవ్వచ్చు, వాటెవర్ టైమ్ పీరియడ్. ఒకవేళ మళ్ళీ నేను మాట్లాడితే నేను ఎంత ఎమోషనల్‌గా చెప్పినా కానీ, నన్ను అపార్థం చేసుకుంటాడేమో, నన్ను నమ్మరేమో అనేసి మీ పార్ట్నర్ ఆలోచిస్తూ ఉన్నారు. తన యొక్క అంటే తనలో తానే ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నారు. ఓవర్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ నుండి మీరేవైతే కోరుకుంటున్నారో, మీ యొక్క పార్ట్నర్ నుండి మీరు క్లారిటీ కోరుకుంటున్నారు. కొన్ని నా పార్ట్నర్ నేను ఎలా ఓపెన్‌గా ఉన్నానో, నా పార్ట్నర్ నా దగ్గర అలాగే ఓపెన్‌గా ఉండాలి. ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి. తన మనసులో ఉన్న బాధను బయట పెట్టాలి. తన విషయాలు షేర్ చేసుకుంటే కదా తనలో తను బాధపడ్డే కంటే
నా పార్ట్నర్ నా ముందు కొన్ని విషయాలు చెప్తే ఏమో నా దగ్గర నుండి కూడా ఏదైనా సలహా తనకి లభిస్తుందేమో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ తను ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఒకవేళ నేను చెప్పినట్టయితే మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో, యాక్సెప్ట్ చేయరేమో, విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ ఔట్ అయితే అవ్వట్లేదు. తనలో తానే బాధపడుతున్నారు. తనలో తానే ఎస్యూమ్ చేస్తూ ఉన్నారు అన్నిటిని. ఏం జరుగుతుందో, ఏం జరిగిపోతుందో, ఏం చేస్తుందో, ఏమవుతుందో అనేసి. సో, అందుకే మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వడానికి ట్రై చేయట్లేదు. ఓకే. కామ్‌గా ఉన్నారు. అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు దూరంగా ఉండి. ఓకే. ఈడెన్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయి? యూనివర్స్ వాళ్ళ పార్ట్నర్ రీచ్ ఔట్ అయ్యే అవకాశం ఉందా? చూస్తున్న వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్‌ని వాళ్ళు రీచ్ ఔట్ అయ్యే అవకాశం ఉందా యూనివర్స్ ఇన్ ద ఫ్యూచర్? యెస్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ డెఫినెట్‌లీ న్యూ బిగినింగ్ అనేదుంది. డెఫినెట్‌లీ మీ పార్ట్నర్‌కి మీకు మధ్య న్యూ బిగినింగ్ అనేదుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద ఇన్వెస్టర్. మీ పార్ట్నర్ తప్పకుండా యాక్షన్స్ అనేవి తీసుకుంటారు మీ యొక్క రిలేషన్‌షిప్‌లో. అండ్ మీరు కూడా ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు మీ ఎఫర్ట్స్ చేస్తూ ఉంటారు. బట్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎప్పుడైనా మనకేదైనా మన అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన లైఫ్‌లో జరగట్లేదు, ఆ పని జరగట్లేదు అనుకుంటే పూర్తిగా అది డివైన్‌కి సరెండర్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీ యొక్క పనులనేవి సమయానికి అనుకూలంగా జరుగుతాయి. సమయం వచ్చినప్పుడు కూడా అది. మీరు పుష్ చేయొద్దు, రష్ చేయొద్దు. జరిగిపోవాలి, జరిగిపోవాలి, జరిగిపోవాలి అని. నో. ఆటోమేటిక్‌గా అవి జరుగుతాయి సమయం వచ్చినప్పుడు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. యూనివర్స్ చెప్తుందేంటంటే, మీ యొక్క పని పైన మీరు కాన్సంట్రేషన్ చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన పైన విశ్వాసం ఉంచినట్టయితే తప్పకుండా డెఫినెట్‌గా మీ యొక్క లైఫ్‌లో న్యూ బిగినింగ్ అనేది తప్పకుండా జరుగుతుంది. కొంతమంది సెల్ఫ్ లవ్‌కి ప్రయారిటీ ఇస్తున్నారు. కొంతమంది ఈ యొక్క రిలేషన్‌షిప్‌ని ఫుల్ స్టాప్ చెప్పారు. ఎందుకంటే ఎఫర్ట్స్ చేశారు, 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 చేశారు. ఇంక మనిషి మారడు అనేసి మీ యొక్క లైఫ్ మీద మీరు కాన్సంట్రేషన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది సెల్ఫ్ లవ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. తన యొక్క అంటే ఎదుటి వారి నుండి హ్యాపీనెస్‌ని పొందడం కాదు. నా హ్యాపీనెస్ నాలోనే ఉంది. ఎదుటి వాళ్ళ దగ్గర నా హ్యాపీనెస్ గురించి వెళ్ళంటే నా హ్యాపీనెస్‌ని వాళ్ళు పోగొడతారు. లేకపోతే బాధనే మిగులుస్తారు. అని ఒక రియలైజేషన్స్‌కి చాలా మందొచ్చున్నారు. సో, మీ జర్నీని మీరు స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది. కొంతమంది సిట్యుయేషన్‌లో చూసుకున్నది. అండ్ మీ పార్ట్నర్ మీకిస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? మీ పార్ట్నర్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? లవ్ మెసేజెస్ ఏంటి? వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకిస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకిస్తున్న ఎటువంటి లవ్ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు? అండర్‌స్టాండింగ్. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే నన్ను అర్థం చేసుకో. నేను కొన్ని క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నాను నా యొక్క లైఫ్‌లో. నా లైఫ్‌లో నేను స్టేబుల్‌గా లేను. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సెట్ అయ్యాక నేను నీ దగ్గరికొస్తాను. నీవు నీ తరపు నుండే కాదు, నా తరపు నుండి కూడా కొంచెం అర్థం చేసుకో. నా యొక్క సిట్యుయేషన్స్‌ని కూడా అర్థం చేసుకో. నా తరపు నుండి కూడా ఆలోచించు. నా సైడ్‌లో అంటే నా యొక్క ప్లేస్‌లోకొచ్చి ఆలోచించు అని మీ యొక్క పార్ట్నర్ మీకు చెప్తూ ఉన్నారు. అండర్‌స్టాండ్. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు నా గురించి కొంచెం ఆలోచించు. నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయి అని చెప్తున్నారు. డిసగ్రీమెంట్స్. ఐ విష్ యూ అండర్‌స్టాండ్ హౌ ఐ ఫీల్. ఓకే. మీ పార్ట్నర్ ఏమంటే ఏది ఏమైనా సరే మీ యొక్క మాటలు మీ పార్ట్నర్‌కి హర్ట్ చేస్తున్నాయి. మీ పార్ట్నర్ మాటలు మీకు హర్ట్ చేస్తున్నాయి. ఈ డిసగ్రీమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాయో మాటలు వాటిని హీల్ చేయండి. ఫర్‌గివ్ రిలీజ్ చేయండి. ఫర్‌గివ్ చేయండి. ఏవైతే చూడండి మీరు మనసులో గ్రెడ్జెస్ ఉంచుకున్నట్లయితే హార్ట్ చక్ర అనేది బ్లాక్ అవుతుంది. హార్ట్ చక్ర బ్లాక్ అయినట్లయితే లవ్ లైఫ్ అనేది ఎప్పుడు ముందుకు వెళ్ళదు. స్టక్ అయి ఉంటుంది. సో, ఏవైతే మీ పార్ట్నర్‌కి మధ్య డిసగ్రీమెంట్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో వాటిని హీల్ చేయండి. ఫర్‌గివ్ చేయండి. మర్చిపోండి. ఓకే. మీరనొచ్చు ఎలా మర్చిపోతాం అనేసి. రిలీజ్, రిలీజ్ ఏవైతే పెయిన్ ఉన్నదో, ఏవైతే మాటలున్నాయో వాటిని రిలీజ్ చేయండి. ఫర్‌గివ్ చేయండి. ఎప్పటి వరకైతే మీరు ఫర్‌గివ్ చేయరో అవి మీ మనసులో క్యారీ అవుతూ ఉంటాయి. అండ్ కమిట్మెంట్. యెస్. ఐ వాంట్ యూ టు బి ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. అండ్ మీ పార్ట్నర్ మీకు చెప్తున్నారు. మీ కమిట్మెంట్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్టయితే మీ పార్ట్నర్ నుండి క్లారిటీ గురించి మీరు ఎదురు చూస్తున్నట్టయితే తప్పకుండా ఆ క్లారిటీ, ఆ హ్యాపీనెస్, ఆ యొక్క టైమ్ అండ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మీ పార్ట్నర్ మీకు. ఓకే. మీ పార్ట్నర్ మీకిస్తున్న మెసేజెస్ ఇవి. తన కాన్షియస్ మైండ్‌లో ఇవి రన్ అవుతూ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. నేనదే చెప్పాను. మీ యొక్క పార్ట్నర్ అండర్‌స్టాండ్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ నాకు కొంత సమయాన్ని నాకిచ్చినట్లయితే మన మధ్య ఉన్న ఏవైతే డిసగ్రీమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను ఫిక్స్ చేస్తాను. కొంత సమయాన్ని నాకివ్వు అని మిమ్మల్ని ప్లీజ్ చేస్తూ ఉన్నారు. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇర్రిప్లేసబుల్. ద వే యూ లవ్
కెన్ నెవర్ బి మ్యాచ్డ్, ఇర్రిప్లేసబుల్. మీ యొక్క ప్లేస్ని ఇంకెవరితోని రెక్టిఫై చేయలేరు, రీప్లేస్ చేయలేను అని మీ పార్ట్నర్ మీకు చెప్పకనే చెప్తూ ఉన్నారు. అండ్ మీరే అలాంటి పర్సన్. తన లైఫ్లో తనకేం కావాలో తనకిచ్చున్నారు అండ్ తన గురించి ఆలోచించున్నారు. అండ్ మీలాంటి పర్సన్ తన లైఫ్లో దొరకడం చాలా కష్టం అని మీ పార్ట్నర్ రియలైజేషన్స్ అనేవి అవుతున్నాయి, సెల్ఫ్ రియలైజేషన్. సో అతను మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీ ప్లేస్ని ఇంకొకరికి ఇవ్వడానికి కూడా అతను సిద్ధంగా లేరు అండ్ చెప్తూ ఉన్నారు మీరు తప్పించి ఇంకెవరూ లేరు తన లైఫ్లోకి రారు అని. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్పేస్, ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. కొంత సమయాన్ని ఇవ్వండి. అందుకే ఇక్కడ సమయం గురించే వస్తుంది. కొంత సమయాన్ని నాకు ఇవ్వండి. మీ పార్ట్నర్ మీకు చెప్పిన కొంత సమయాన్ని నాకు ఇవన్నీ నేను మనలో ఈ రిలేషన్షిప్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫిక్స్ చేస్తాను. అండ్ నా గురించి కూడా కొంచెం ఆలోచించు, కొంత సమయాన్ని ఇవ్వు. అండ్ నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఒకవేళ మన మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ అని ఎంత దూరం పెరిగినా కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ నేను నీ దగ్గరికే వస్తాను అని చెప్పకనే చెప్తున్నారు మీ పార్ట్నర్. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఈ సమయంలో? యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ బియాండ్ టైమ్. Your soul transcends time and space. Dive deep into its essence to discover infinite possibilities, timelessness, transcendence, అండ్ సోల్ జర్నీ. మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. డివైన్ టైమింగ్ పైన నమ్మకం ఉంచండి. ఎప్పుడైనా సమయానికి ముందు, సమయానికి తర్వాత ఏది లభించదు. ఎప్పుడు ఏది లభించాలో డివైన్ టైమింగ్ బట్టే లభిస్తుంది. సో భగవంతుడి పైన నమ్మకం ఉంచండి. మీ పైన మీరు నమ్మకం ఉంచండి. మీ యొక్క ప్రేయర్స్ పైన నమ్మకం ఉంచండి. సరైన సమయం వచ్చినప్పుడు డివైన్ మిమ్మల్ని దగ్గరికి చేరుస్తుంది. అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్, సోల్ గ్రోత్, కాన్షియస్ లైఫ్ అండ్ యూనివర్సల్ విజ్డమ్. మీరు మీ యొక్క లైఫ్ నుండి, అంటే ఈ యొక్క రిలేషన్షిప్ నుండి మీరు ఎన్నో నేర్చుకున్నారు. ఈ పెయిన్ నుండి మీరేం నేర్చుకున్నారు? ఈ యొక్క రిలేషన్షిప్ మీకు ఏం నేర్పించింది? మీలో స్ట్రెంగ్త్ తీసుకొని వచ్చింది మీరేంటో, మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలియజేసింది. ఓకే, ఏదైతే ఈ యొక్క లవ్ లైఫ్లో మీరు నేర్చుకున్నారో అది నేర్చుకొని మీ లైఫ్లో ముందుకు ఫార్వర్డ్ అవ్వండి. నాట్ మూవ్ ఆన్, ఫార్వర్డ్ అవ్వండి. ఓకే, మీ యొక్క సోల్ గ్రోత్ని పెంచుకోండి. అది ఎలా పెంచుకోవాలని అనుకోవచ్చు? మెడిటేషన్, మంత్ర జాప్, సీడ్ ఆఫ్ లైట్, స్పిరిచువల్ లిగెన్సీ, ఇన్నర్ రేడియన్స్ అండ్ న్యూ బిగినింగ్స్. తప్పకుండా న్యూ బిగినింగ్స్ అని మీ లైఫ్లో ఉంటుంది. సీడ్ ఆఫ్ లైట్, యు ఆర్ ద ప్లాంటర్ ఆఫ్ లైట్, లివింగ్ అండ్ ఎటర్నల్ మార్క్ విత్ ఎవ్రీ యాక్షన్. చూడండి, లైఫ్లో ఏం జరిగినా కానీ దాని వెనకాల ఏదో ఒక చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, దాని వెనకాల ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. అండ్ మీ లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే అది యూనివర్సే తీసుకొని వచ్చేది. మీరు నమ్మిన డైటీయే మీకు తీసుకొని వచ్చి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి అండ్ ప్రేమ అంటే ఏంటో చెప్పడానికి. ఈ పెయిన్ నుండి మీరేం నేర్చుకున్నారు అండ్ ఈ దూరం మీకు ఏం నేర్పించింది అనేది మీ లైఫ్లో మీరు నేర్చుకున్నారు. సో దీన్ని ఒక లైఫ్ లెర్నింగ్ లెసన్గా తీసుకొని మీరు ముందుకు ఫార్వర్డ్ అవ్వండి. అలాగే సమయం పైన విశ్వాసం ఉంచండి, మీ పైన మీరు విశ్వాసం ఉంచండి, డివైన్ పైన విశ్వాసం ఉంచండి. సీడ్ ఆఫ్ లైట్, ఏదైతే మీ లైఫ్లో డార్క్నెస్ ఉందో యూనివర్స్ చెప్తుంది త్వరలోనే అది నేను మీ యొక్క డార్క్నెస్ని నేను లైట్లోకి తీసుకొని వస్తాను, అంటే బ్రైట్నెస్ని నేను తీసుకొని వస్తాను. సో డోంట్ వరీ అని యూనివర్స్ మీకు చెప్పకనే చెప్తుంది. దిస్ ఈజ్ యువర్ రీడింగ్ గాయ్స్. ఇది మీ పార్ట్నర్ మీకు ఇస్తున్న లవ్ మెసేజెస్. ఎలాంటి వీడియోస్ మీకు కావాలనుకున్నట్టయితే నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఎనర్జీని క్లైమ్ చేయండి 1313 నెంబర్తోని. అండ్ కామెంట్లో చెప్పండి యూనివర్స్ మా రిలేషన్షిప్ని కాపాడండి, లేకపోతే యూనివర్స్ మా యొక్క రిలేషన్షిప్ని హీల్ చేయండి అని మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ గాయ్స్. బాయ్.